ఈరోజు విద్యార్థి జేఎస్ నుంచి ఇక్కడ భద్రాచలంలో ఎక్కడ కూడా కార్పొరేట్ స్కూల్స్ లేవు. అయితే ఇక్కడ రాజపేట కాలనీ దగ్గరలో శ్రీ చైతన్య అనేటటువంటి ఒక కాలేజీ పేరు పెట్టడం జరిగింది, స్కూల్ పేరు పెట్టడం జరిగింది. ఈ స్కూలు ఇంతకు ముందు గవర్నమెంట్ స్కూల్గా ఉండేది. దాన్ని వీళ్ళు కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి అనుమతి తెచ్చుకొని స్కూల్ పేరు మార్పు చేసినట్టుగా ఉంది. సెక్షన్ 21 ప్రకారంగా స్కూల్ పేరు మార్పు చేసి శ్రీ చైతన్యానికి పేరు పెట్టినట్టుగా ఉంది. అయితే ఇప్పుడు ఈరోజు మేము ఈ విషయాన్ని ఎందుకు అడుగుతున్నామనంటే, భద్రాచల ప్రజలందరికీ కూడా ఇది శ్రీ చైతన్య బిఎస్ రావు శ్రీ చైతన్య స్కూల్లా కాదా అనే వివరణ ఈరోజు స్కూల్ యాజమాన్యం ఇవ్వాలని కోరుతుంది. ఎందుకనంటే బిఎస్ రావు శ్రీ చైతన్య స్కూల్ అనుకునే అందరూ కూడా ఆ స్థాయిలో కార్పొరేట్ ఫీజులు పడుతున్నామని చాలామంది తల్లిదండ్రులు చెప్తున్నారని మా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అంతా కూడా తెలియజేయడం జరుగుతుంది. సో ఇది బిఎస్ రావుకు సంబంధించిన కార్పొరేట్ స్కూల్ అనేటువంటి శ్రీ చైతన్యనా కాదా, లేకపోతే ఇప్పుడు ఈ స్కూల్ సొసైటీ పేరు వచ్చేసి శ్రీ శివకామేశ్వరి టెక్నికల్ ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ. ఇప్పుడు ఈ రూల్ 21 ప్రకారంగా వీళ్ళు శ్రీ చైతన్య పేరు మార్పు చేశాము అని చెప్తున్నారు. మేమేం అడుగుతున్నాము ఈ భద్రాచల ప్రజల దగ్గర నుంచి, ఇది శ్రీ చైతన్య బిఎస్ రావు శ్రీ చైతన్యనా కాదా అనేది మీ దగ్గర ఉన్న ప్రతి పేరెంట్కి వివరణ ఇవ్వాలి. అలాగే ఇక్కడున్న పేరెంట్స్ అందరూ కూడా, ఆ స్కూల్లో చదువుకున్న పేరెంట్స్ అందరూ కూడా ఇది బిఎస్ రావు స్కూలా కాదా, బిఎస్ రావు శ్రీ చైతన్య కార్పొరేట్ స్కూలా కాదా అనేది తెలుసుకుని మాత్రమే మీరు ఫీజులు కట్టాలని మేము ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నాం. మా దగ్గరకు వచ్చినటువంటి విజ్ఞప్తుల మేరకు ఈరోజు డిఈఓ ఎంఈఓ కూడా ఇది బిఎస్ రావు శ్రీ చైతన్యనా లేకపోతే వేరే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎస్కేటి కామేశ్వరి టెక్నికల్ ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వారిగా వివరణ తెలియజేయాలి అని మేము స్కూల్ యాజమాన్యాన్ని కోరుతున్నాం. అలాగే ఈ స్కూల్కి సంబంధించి పర్మిషన్ ఇచ్చిన డిఓ ఎంఈఓ వారు కూడా వివరాలు తెలియజేస్తూ, అలాగే ఈ స్కూలు నిర్ణయించిన ఫీజులు ఏవైతే ఉన్నాయో అవి డిఓ ఎంఈఓకి సమర్పిస్తారు. ఆ వివరాలను కూడా అక్కడ ఎలాగో రూల్ ప్రకారంగా స్కూల్ బయట స్కూల్కి సంబంధించిన ఫీజుల వివరాలు ఫ్లెక్సీ రూపంలో పెట్టాలి. ఆ విధంగా పెట్టి తెలియజేయాలని ఈ సందర్భంగా విద్యార్థి చేసి డిమాండ్ చేస్తారు.